అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్కి స్వాగతం. ఇవాళ మీకోసం ఒక అపార్ట్మెంట్ తీసుకొచ్చాను. వెస్ట్ ఫేసింగ్ అపార్ట్మెంట్ అనమాట. కొత్త అపార్ట్మెంట్ అండి, రెడీ టు మూవ్. చాలా అందంగా ఉంది, మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉంది. ఈ అపార్ట్మెంట్లు అన్నీ కూడా అయిపోయిన అపార్ట్మెంట్. ఒకటే అపార్ట్మెంట్ ఉందన్నమాట. సెకండ్ ఫ్లోర్లో ఉంది. ఒకసారి వ్యూ చూపిస్తా చూడండి. నేను ఇలా మన బెడ్రూమ్ నుంచి బాల్కనీ బయటకు వస్తే వ్యూ చూడండి ఒకసారి. ఎంత రెసిడెన్షియల్ ఏరియాలో, మంచి డెన్స్ ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది. సో నేను స్టార్టింగ్ నుంచి చూపిస్తాను. సో ఎంట్రన్స్ ఈ విధంగా ఉంటుందండి. మన లిఫ్ట్ ఏరియా నుంచి ఇలా వస్తే ఇది నంబరు, సింహద్వారము, ఇది హాల్, ఫ్లోరు, ఫాల్ సీలింగ్, కంప్లీట్ ఫాల్ సీలింగ్. గమనించండి మీకు ఏ విధంగా లైట్స్, ఫ్యాన్స్ అన్నీ ఉన్నాయో. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. ఇటైనా పెట్టుకోవచ్చు, మీరు ఇటైనా పెట్టుకోవచ్చు. మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇటు సైడ్ పెద్ద విండో, ఇటు నుంచి కూడా మనకి వెలుతురు బాగా వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇదండి మనకి ఎదురుగా కూడా అపార్ట్మెంటే. ఇటువైపు నుంచి ముందుకు వస్తే కామన్ బెడ్రూమ్ నెంబర్ 1, పూజ గది, కిచెన్. బెడ్రూమ్ నెంబర్ 2 ఇది డైనింగ్ ఏరియా అనమాట. చాలా సఫిషియెంట్గా ఉంది డైనింగ్ ఏరియా. మీరు గమనించవచ్చు ఎంత పెద్దగా ఉందో. ఈ డైనింగ్ ఏరియా నుంచి లోపలికి వస్తే ఇది మనకి కిచెన్. సో చూసుకోండి, కిచెన్ యొక్క టాప్ అనే విధంగా ఉంది, బాటమ్ ఏ విధంగా ఉంది. ఇవన్నీ కూడా షెల్ఫ్లు. ఇక్కడ నుండి బయటకు వస్తే మనకి వాష్ ఏరియా, గ్యాప్ కూడా ఉందండి మనకి, వాళ్ళకి సఫిషియెంట్ గ్యాప్. చూసుకోండి ఏ విధంగా ఉందో ఏరియా. ఇందాక నేను ఫస్ట్ స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు ఆ బాల్కనీ చేశాను. సెకండ్ బాల్కనీ వాష్ ఏరియా, రెండు రకాలుగా అనమాట. కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా. మరొకసారి కిచెన్, డైనింగ్ ఏరియా. సో వాస్తు ప్రకారం మనకి మాస్టర్ వస్తుంది, ఇది చిల్డ్రన్స్ వస్తుంది. ముందుగా మాస్టర్ చూపిస్తాను. మాస్టర్, ఫ్లోర్, ఫాల్ సీలింగ్, అటాచ్ వాష్రూమ్. ఫిట్టింగ్స్ కూడా మీకు ప్రీమియంగానే ఉన్నాయి. కామన్ ఇది. అలాగే వెనక్కి వస్తే మనకి ఇది హాల్, ఇటువైపు మనకి చిల్డ్రన్స్. సో ఇందాక నేను స్టార్టింగ్ ఇక్కడ నుండి మాట్లాడాను అనమాట. చిల్డ్రన్స్ కూడా మనకి బాల్కనీ ఉంది. ఇటువైపు నుండి బయటకు వస్తే మనకి మరొకసారి చూసుకోండి. సో ఇది కంప్లీట్లీ ప్రాపర్టీ అండి. మంచి బడ్జెట్ హౌస్. మీకు బడ్జెట్ ఎక్కువ లేదు, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోలేరు. దీని ప్రైస్ వచ్చేసి 45 lakhs, 45 లక్షలు. ఎస్ఎఫ్టీ చూసుకుంటే మీకు 1156, 1156 ఎస్ఎఫ్టీ ఉంది. వెస్ట్ ఫేసింగ్ 203 సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. మంచి ప్రైజు, కార్ పార్కింగ్ వస్తుంది, మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది. హెచ్ఎండిఏ ప్రాపర్టీ ఇది. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయన్నమాట. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ట్రస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయండి. డెఫినెట్లీ మీకు బెస్ట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేయొచ్చు, లేదా నా ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది అనమాట. ఇలాంటి ప్రాపర్టీస్ మన దగ్గర చాలానే ఉన్నాయి. తక్కువ బడ్జెట్ అంటే ఇందా నేను చెప్పినట్టు ఇది 45 lakhs అనమాట. 45 లక్షల నుంచి మీకు 2 కోట్ల వరకు నా దగ్గర ప్రాపర్టీస్ ఉన్నాయి. మీ బడ్జెట్ ప్రకారం, మీ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు డూప్లెక్స్ కావాలా, G+1 కావాలా, లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కావాలా, ఏదన్నా సరే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. బండ్లో కూడా మెయిన్ రోడ్ మీద నాది ఆఫీస్ ఉందన్నమాట. నా ఆఫీస్కి వచ్చి నన్ను కలవచ్చు. ఈవెన్ గూగుల్లో టైప్ చేసినా సరే మీకు గూగుల్లో నా ఆఫీస్ అడ్రస్ అనేది వస్తుంది. సో ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే చాలా బాగుంది ప్రాపర్టీ. 45 lakhs బడ్జెట్ చెప్తాను. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ చూసి కాల్ చేయండి. మంచి ప్రాపర్టీ, మంచి లొకేషన్, మంచి ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది ఉంది. సో ఫాస్ట్గా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.